వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. మనము ఇవాళ మిరియాల రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మిరియాల రసం పౌడరు మనము ఒకసారి స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 టైమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. వీటిని లైట్గా ఫ్రై చేయాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ హీట్ ఎక్కింది. వీటిలో మనము ఇవన్నీ వేసేసుకోవాలి. దినుసులన్నీ లైట్గా ఫ్రై చేయాలి. వీటిని చూడండి, బాగా దూరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పడుతున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మన రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే 15 డేస్ 1 మంత్ అయినా ఉంటుంది. కానీ మనం ఒక ఫ్రెష్గా ఉండాలంటే ఒక 2 టైమ్స్కి వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెడుతున్నాను. బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనము 2-3 టైమ్స్కి చేసి పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుందండి. కొత్తగా పెట్టాము కదా మన ఛానల్. మీ సపోర్ట్ ఎంతో అవసరం. బాయ్.